వన్‌ప్లస్ నుంచి 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇవి వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్. ఒకటి వన్‌ప్లస్ నార్డ్ 5, ఇంకోటొచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ సి5. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి 2 కూడా వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్. ఫస్ట్ వన్‌ప్లస్ నార్డ్ 5 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనకి వన్‌ప్లస్ నార్డ్ 4తో కంపేర్ చేస్తే ఈ నార్డ్ 5లో మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది చేంజ్ చేసినారు. దాంతోపాటు దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గించినారు. ఈసారి మనకు మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, మొత్తం మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది. ప్రీవియస్గా వన్‌ప్లస్ నార్డ్ 4 మొబైల్లో మొత్తం మనకు మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. అది మనకు ఫ్రేమ్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. ఇది మాత్రం మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. దాంతోపాటు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం కొద్దిగా తగ్గించినారు. వన్‌ప్లస్ నార్డ్ 4లో మనకు మొత్తం ప్రీమియం ఉంటుంది చూడడానికి. ఇది మాత్రం మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓవరాల్ మనకు ఒక డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 144 హెచ్ఎస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈసారి మనకు డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లే చేసినారు. మెయిన్గా డిస్ప్లే సైజ్ అనేది పెంచినారు. 6.83 ఇంచెస్ వస్తుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ కూడా 144 హెచ్ఎస్ వస్తుంది. ఇదే మనకు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్లో ఫస్ట్ మొబైల్ 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు స్క్రోల్ చేసేటప్పుడు మీకు స్మూత్నెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు 1.5K రెజల్యూషన్. ఇది ఫ్లాట్ డిస్ప్లేనే, కర్వ్డ్ అయితే కాదు. దాంతోపాటు HDR10+ సపోర్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 10 బిట్ డిస్ప్లే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT 700 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు కెమెరాస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినారు. వన్‌ప్లస్ నార్డ్ 4తో కంపేర్ చేస్తే ఈ నార్డ్ 5లో మెయిన్ సెన్సార్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మనకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీరు ఫొటోస్, వీడియోస్ కూడా మనకు బాగానే రికార్డింగ్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరా నుంచి. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకు డీసెంట్గానే అని చెప్పొచ్చు. మనకి ఇదే 8 MP అల్ట్రా వైడ్ ప్లేస్లో మనకి టెలిఫోటో లెన్స్ కానీ ఇంకా మనకు బెటర్ కెమెరా ఇచ్చింటే బాగుంటుండే. సెల్ఫీ కెమెరా కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈసారి మనకి వన్‌ప్లస్ నార్డ్ 5లో 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ప్రీవియస్గా మనకు 16 MP మాత్రమే వేస్తుండే. ఈసారి మాత్రం మనకు 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. మీరు ఫ్రంట్ కెమెరా నుంచి 4K వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు ఓన్లీ 1080p దాకే ఉండే. ఈసారి మాత్రం మనకు 4K రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఇది మాత్రం కెమెరాలో ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కెమెరాలో కొన్ని AI సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి నార్డ్ 4తో కంపేర్ చేస్తే నార్డ్ 5లో మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఒక గేమింగ్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే మనకు సేమ్ ప్రైస్లోనే దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. పోకో F7 కానీ, ఐక్యూ న్యూ 10 కానీ ఈ వన్‌ప్లస్ నార్డ్ 5తో కంపేర్ చేస్తే ఆ 2 మొబైల్స్ కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్ ఉంటాయి. మీరు ఒకవేళ గేమ్స్ కూడా దీంట్లో ఆడుకోవచ్చు. ఇంకా బెటర్ గేమింగ్ కావాలంటే ఆ 2 మొబైల్స్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6800 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఏకంగా మనకు 6800 mAh వస్తుంది. మనకు నార్డ్ 5తో కంపేర్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP65 రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు. ప్రెసెంట్ మనకి ఇదే బడ్జెట్లోనే IP16 కంప్లీట్ రేటింగ్ ఉన్న మొబైల్స్ వస్తున్నాయి. ఇది మాత్రం జస్ట్ IP65 మాత్రమే. మనకి ఇంకా IP69 ఇచ్చింటే ఇంకా బెటర్ ఉంటుండే. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈసారి మనకి అప్డేట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దాంతోపాటు మనకి వన్‌ప్లస్ UI వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఆక్సిజన్ OS వచ్చేసి ఇవే మనకు ఈ వన్‌ప్లస్ నార్డ్ 5లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి రూ. 32,000 పెట్టినారు. దాంతోపాటు రూ. 2,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ ఈ వన్‌ప్లస్ నార్డ్ 5 కొనాలనుకుంటే మీరు ఈ మొబైల్కి రూ. 32,000 కన్నా ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఒక మంచి బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ 5 చూసి ఒక మంచి డీల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE5. దీంట్లో కూడా మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్
120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లాట్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనకు రెజల్యూషన్ మాత్రమే కొంచెం తక్కువ ఇచ్చినారు. ప్రెజెంట్ ఇదే బడ్జెట్‌లో మనకు 1.5K రెజల్యూషన్ మొబైల్స్ వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ మాత్రమే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. దాంతో పాటు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనిలో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OIS కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ మనకు 8MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఇంకా బెటర్ కెమెరాస్ ఇచ్చింటే బాగుంటుండే. కెమెరాస్ మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎపెక్స్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఈ బడ్జెట్‌లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. మెయిన్‌గా మనకి 25,000 రూపాయల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్‌లోన. మెయిన్‌గా మనకి 2 మొబైల్‌లో కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. రెండిట్లో కూడా మనకు మంచి ప్రాసెసర్సే యూజ్ చేసినారు. దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది దీంట్లోన. దాంతో పాటు దీంట్లో బ్యాటరీ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. దీంట్లో మనకు 7100 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో స్పీకర్ వచ్చేసి ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. దీంట్లో ఓన్లీ సింగిల్ స్పీకర్ వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే కాదు. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో అన్ని మొబైల్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. ఇది మాత్రం మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది. ఇది మాత్రం ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఈ OnePlus Nord CE5లోన. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవే మనకు ఈ OnePlus Nord CE5లో ఉన్న ఫీచర్స్. మెయిన్‌గా దీంట్లో మిస్ అవుతున్న ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లేలో మనకు 1.5K రెజల్యూషన్ లేదు. దాంతో పాటు దీంట్లో మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది. ఇవి రెండు కూడా మనకు మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. ఇవి రెండు కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసింటే ఒక మంచి మొబైల్ అవుతుండే. దాంతో పాటు దీంట్లో కూడా మనకు IP65 రేటింగే. కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే లేదు. ఇప్పుడు ఈ OnePlus Nord CE5 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసి 8 + 128GB వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. దాంతో పాటు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అనే ప్లేసుకుంటే బేస్ వేరియంట్ 23,000 రూపాయలకి వస్తుంది. ఓవరాల్ మనకి 25,000 రూపాయలు ఒక డీసెంట్ OnePlus మొబైల్ అని చెప్పొచ్చు. ఈ OnePlus Nord CE5లో. మెయిన్‌గా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దాంతో పాటు బ్యాటరీ ఫీచర్ రెండు కూడా బాగానే ఉన్నాయి. మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ మొబైల్ కూడా స్పెండ్ చేయాలనుకుంటే ఇది కూడా మనకి 25,000 రూపాయల కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. ఇదే బడ్జెట్‌లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ 5G సేల్ వచ్చేసి జూలై 12న 5G సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. OnePlus Nord 5 వచ్చేసి జూలై 9న 5G సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి రెండు కూడా మనకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్ కూడా తీసుకొచ్చా లేదంటే మీరు ఒకవేళ OnePlus బ్రాండ్ నుంచి ఒక డీసెంట్ మొబైల్స్ కావాలనుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. మరీ అంత సూపర్ అని చెప్పలేము కానీ ఒక డీసెంట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఇదే బడ్జెట్‌లో కొనాలంటే దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. OnePlus Nord 5 వచ్చేసి మనకి పోకో F7 కానీ ఐక్యూన్ 8 అని కూడా రెండు కూడా బెటర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటు మీరు ఒకవేళ 25,000 రూపాయల్లో ఈ OnePlus Nord CE5 తీసుకోవాలనుకుంటే రియల్‌మీ P3 అల్ట్రా కానీ పోకో X7 Pro ఇవి రెండు కూడా బెటర్ డీల్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి రెండు మొబైల్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రైస్ ఒకటే కొద్దిగా ఒక 1,000-2,000 రూపాయలు ఎక్కువ పెట్టినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ కలిపి తీసుకుంటే మంచి మొబైల్సే ఈ OnePlus Nord 5 సిరీస్. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.